హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించి స్ట్రాంగ్ పర్సన్‌గా ఉండటానికి ట్రై చేయండి. మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, అలానే మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు స్ట్రాంగ్‌గా కనపడాలి అలాంటి వ్యక్తులకు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మరంత కష్టం కాదు కదా! ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీకు మీ పార్ట్నర్‌కి ఎలాంటి బాండింగ్ ఆర్ కనెక్షన్ ఉందో ఈ రీడింగ్‌లో తెలుసుకోవచ్చు. నా ఛానల్ 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వాలి. బట్ దగ్గరగా వచ్చింది. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడే నాకైతే మోటివేషన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి యూట్యూబ్లో. అందుకే నేను మరీ చెప్తున్నాను. కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అప్పుడే నేను మళ్ళీ ఇంకా కొన్ని వీడియోలు అయితే పెట్టగలుగుతాను. సోల్మేట్ కనెక్షన్ అండి మీదైతే. మీ పార్ట్నర్ది మీది సోల్మేట్ కనెక్షను. లవర్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీదైతే సోల్మేట్ కనెక్షన్ అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది. ఫాస్ట్లో మీ పార్ట్నర్ని ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని కలవడం వల్ల మీరైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మీ పార్ట్నర్ని కలవడం వల్ల ఫాస్ట్లో మీ ప్రపంచమే మారిపోయింది అని చెప్పి మీరైతే ఫీల్ అయ్యారు. టోటల్లీ మీరు ఏదైతే ఒక వ్యక్తి నుంచి మీరైతే ఎక్స్పెక్ట్ చేశారో ద ఎంపరర్ అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ్ కింగ్ ఆఫ్ అంటే ఒక రాజు లాంటి వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యక్తిని మీరు అనుకున్నట్టే మీ లైఫ్లోకి ఇలాంటి వ్యక్తి వచ్చారని చెప్పి మీరు ఫాస్ట్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టోటలీ మీ లైఫ్ అంతా కూడా మారిపోయింది. నాకు ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఒక మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అని చెప్పి మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫాస్ట్లో. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఇష్టపడతారో మీరు వీటినైతే ఇష్టంగా ఫీల్ అవుతారో మీ పార్ట్నర్ కూడా సేమ్ అదే. మీ పార్ట్నర్‌కి కూడా మీరు ఇష్టపడేవన్నీ కూడా మీ పార్ట్నర్‌కి ఇష్టం. మీకు ఏది నచ్చుతుందో అదే మీ పార్ట్నర్‌కి కూడా నచ్చేవి. ఇద్దరికీ కూడా ఇంకా ఒకే టైప్ ఆఫ్ ఇష్టాలైనా కూడా, ఆలోచనలైనా ఏదైనా కూడా ఒకేలా ఉండడం వల్ల మీరు పాస్ట్‌లో అయితే మీ పార్ట్నర్‌ని కలవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరైతే. మీ పార్ట్నర్‌కైతే మీరు 100కి 100% లవ్‌నైతే మీరు చూపించారు. అంటే మీ పార్ట్నర్‌కి మీరు చాలా లవ్ అయితే ఇచ్చారు. కేరింగ్
చేశారు మీ పార్ట్నర్ విషయంలో మీరైతే. ఎందుకంటే మీరు ఏ విషయం అయితే ఎక్స్‌పెక్ట్ చేశారో మీ పార్ట్నర్‌లో ఎలాంటి క్వాలిటీస్ ఎలా ఉండాలి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారో అలాంటి వ్యక్తే మీరు మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చారని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మీలో ఒక మంచి ఫీల్ అనేది, ఒక మంచి భావన అనేది వచ్చిందనమాట. మీ పార్ట్నర్‌ని కలవడం వల్ల ఫాస్ట్‌లో. మీ లైఫ్ ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌గా మారిపోయింది. మీరు అలా ఫీల్ అయ్యారు. నా లైఫ్ ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌గా మారిపోయిందని చెప్పి మీరైతే అలా ఫీల్ అయ్యారు ఫాస్ట్‌లో మీ పార్ట్నర్‌ని కలిసిన తర్వాత. లైఫ్ లాంగ్ కూడా మీ పార్ట్నర్ మీతోనే ఉండాలి అని చెప్పి మీరు అనుకున్నారు ఎప్పటికీ. నా పార్ట్నర్ తోటే నా లైఫ్ అంతా, నా జీవితం అంతా గడపాలి. నా లైఫ్‌ని నా పార్ట్నర్ తోటే ఉండాలి నా లైఫ్ అంతా అని చెప్పి మీరైతే చాలా ఎక్కువగానే ఊహించుకున్నారు ఫాస్ట్‌లో. అంటే మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో అలానే ఒక సోల్‌మేట్ బాండింగ్ ఫీల్ అయితే మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో కూడా అలానే ఫీల్ అయ్యారు. మీ పార్ట్నర్ అయితే మీ ప్రపంచాన్ని ఒక రంగుల ప్రపంచంగా మార్చేశారు. నా ప్రపంచం అంతా మారిపోయింది. ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పి మీరైతే మీ పార్ట్నర్ లేకుండా ఉండలేని పరిస్థితికొచ్చేసారు మీరైతే. ఎందుకంటే ఈ సోల్‌మేట్ కనెక్షన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి. మీ మధ్య లాజిక్స్ ఉండవు, గొడవలు ఎటువంటివి రీజన్స్ ఏమీ ఉండవు. ఒకరికొకరు ఉండాలి అని అనుకుంటారు. మీ మధ్య చాలా ఇంటెన్స్ ఎనర్జీ తోటి మీరు, మీ పార్ట్నర్ కూడా ఉంటారు. ఎవరైతే ఈ సోల్‌మేట్ కనెక్షన్ ఉన్నారో వాళ్ళే. మీరేంటంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. నేను చెప్పాను గదా! ఒక్క క్షణం కూడా మీ పార్ట్నర్‌ని విడిచి మీరు ఉండాలని అనుకోలేని పరిస్థితికైతే వచ్చారు ఫాస్ట్‌లోనని చెప్పాను కదా! మీ పార్ట్నర్ కూడా ఇద్దరు కూడా ఈ సోల్‌మేట్ కనెక్షన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ ఇద్దరి మధ్యన గొడవలు కానీ, మోసాలు కానీ, ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఎళ్ళిపోవాలనే థాట్స్ కానీ ఇలాంటివేమీ మీ ఇద్దరి మధ్యన ఉండవనమాట. ప్రతి విషయాన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ సోల్‌మేట్ కనెక్షన్ ఎవరైతే ఉందో మీరు, మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఈ రిలేషన్నయితే ఒక బ్యాలెన్స్ చేసుకుంటారు. స్టెబిలిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరు. మీరు, మీ పార్ట్నర్ కూడా. మీ ఇద్దరిది ఏంటంటే ఒకళ్ళపై ఒకళ్ళకి ఒక బ్లైండ్ లవ్ అయితే ఉంటుంది. ఒకరి మీద ఒకళ్ళు. అంత బ్లైండ్ లవ్‌గా చూపించుకుంటారు ఒకళ్ళపై ఒకళ్ళు. అంత ప్రేమ ఇద్దరికీ కూడా ఉంటుంది ఒకళ్ళపై ఒకళ్ళకి. కొన్ని పరిస్థితుల కారణంగా, కొంతమంది వ్యక్తుల కారణంగా అయితే మీరైతే ఒకళ్ళకొకళ్ళు దూరమయ్యే సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. ఈ సోల్‌మేట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కూడా అంటే సోల్‌మేట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాం కదా! సోల్‌మేట్ అంటేనే మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా! అని అనుకుంటారు. బట్ సోల్‌మేట్ కనెక్షన్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు సంథింగ్ ఎవరో వ్యక్తుల వల్ల కూడా వీళ్ళు విడిపోయే ఛాన్స్ అయితే ఉంది. మీరు కూడా అలాగే విడిపోయారు. మీ మధ్యన కూడా అలాగే సెపరేషన్ అయితే వచ్చింది. సో, సోల్‌మేట్ అంటే మ్యారేజ్ అవుతుందని కాదు. గత జన్మల నుంచి ఉన్న బంధం. అంటే 'ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' వచ్చింది కదా! గత జన్మల నుంచి ఉన్న బంధం. గత జన్మలో మీతో సోల్‌మేట్ కనెక్షన్‌తో ఉన్నవాళ్ళు ఆ జన్మలో కుదరకపోతే ఈ జన్మలో అయినా నా పర్సన్‌ని నేను పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జన్మలో అయినా నా పర్సన్‌ని నేను కలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే మీ పర్సన్‌ని మీరు ఇప్పుడు కలుసుకున్నారు. బట్ కొంతమంది కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నారు మీరు. ప్లీజ్ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. కార్డ్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తే అదే చెప్పాలి. ఇప్పుడైతే ఒక భార్యకి ఒక భర్త లేదంటే ఒక భర్తకి ఒక భార్య అంతే కదా! ఒకరికి ఒకరే అవకాశం. సెకండ్ లీగల్ కదా! ఇది క్లారిటీ కోసం చెప్పా. అంటే
ఒక సోల్మేట్ ఉంటుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక సోల్మేట్ని కలుస్తారు. బట్ ఆల్రెడీ మ్యారేజ్. అలాగని ప్రతి ఒక్కరు కూడా సోల్మేట్ అవ్వరు. ఎవరైతే సెల్ఫ్లెస్ ఫీల్ అవుతారో వారు సోల్మేట్ కనెక్షన్ అంటే. సోల్మేట్ కనెక్షన్ అంటే మీకు మీ పర్సన్తో కలిసి ఉంటే చాలు అని అనుకుంటారు. మీ పర్సన్ కూడా సేమ్ మీ సోల్మేట్ అంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో మీ పార్ట్నర్ అనుకుంటారు. అలా అని చెప్పి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేరు. మీరు కూడా మీ పార్ట్నర్ని వదిలి ఉండలేరు. సో సెల్ఫ్లెస్గా ఉంటారు. మీ పర్సన్ సంతోషం మీ సంతోషంగా ఫీల్ అవుతారు. మీ పర్సన్ కూడా సేమ్ ఇదే విధంగా మీ సంతోషాన్ని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతోషంగా ఫీల్ అవుతారు. సోల్మేట్ అంటేనే సెల్ఫ్లెస్గా ఉండడం. మీకు మీ పార్ట్నర్ కోసం ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరికి కూడా సేమ్ ఒకటే ఫీల్. మీరు ఒకరికొకరు అంటే మీ పార్ట్నర్ ఉన్నారనే ధైర్యం మీకు, మీరున్నారనే ధైర్యం మీ పార్ట్నర్. అలా ఇద్దరు కూడా ప్రతి విషయం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు దూరంగా ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ సంతోషాన్ని మరొకరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి. ఒకరి లైఫ్ స్టైల్ని మీ లైఫ్ స్టైల్ని మీ పార్ట్నర్ వాల్యూ ఇవ్వడం కానీ, మీ పార్ట్నర్ యొక్క లైఫ్ని మీరు వాల్యుబుల్గా చూడటం కానీ, ఇలాంటి సెల్ఫ్లెస్ సిచ్యువేషన్లో మీరు ఎక్కువగా ఉంటారన్నమాట. అంటే మీ పార్ట్నరు మీరు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ కూడా ఆలోచించుకుంటూనే ఉంటారు. అది కూడా ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని మోసం చేయాలి అని కాదు. ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. ఒకరి సంతోషం ఒకరు కోరుకుంటారు. ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ లైఫ్లో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ సోల్మేట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నా కూడా. ఎక్కడున్నా కూడా మీ పార్ట్నర్ అయితే దూరంగా ఉన్న నేను వేరు కాదు, నా పర్సన్ వేరు కాదు అన్న మైండ్ సెట్తో అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సోల్మేట్ బాండింగ్ అంటే. ఇదేనండి సోల్మేట్ కనెక్షన్ ఆర్ బాండింగ్ అంటే. ఇది పాజిటివ్ ఎనర్జీ. అందరూ క్లెయిమ్ చేసుకోండి. మీది సోల్మేట్ కనెక్షన్ అని కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.